తెల్లవారితే పండుగ. ఆ రాత్రి భోజనాల దగ్గర అనంతయ్య గారన్నారు. శ్రీధర్ కూడా వస్తే ఈ 4 రోజులు కళకళలాడుతుండునిల్లు. ఎంచేతో రాలేదు. అవునవును. మీక్కావాల్సినవి కళకళలు, మాక్కావాల్సినవి గలగలలును అన్నాడు ఆదినారాయణ. అబ్బే! అతడటువంటి వాడు కాదు. చాలా ఉత్తముడు. ఈ కాలంలో అటువంటి మనిషినెక్కడా చూడం. అనంతయ్య ఇంకా ఏమేమో అంటూనే ఉన్నాడు. ఓహో! అంటూ చెయ్యి కడుక్కు వెళ్ళిపోయాడు ఆదినారాయణ. అతడసలే కోపిష్టి మనిషట. ఎవరి దగ్గరైనా మరీ మీ ధోరణేమిది? విసుక్కుంది సీతమ్మ. అలాగా మరి. ఈ 4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను. ఒక్కడు ఆ గదిలోనే కూర్చుంటాడు. ఎవరితోనూ ఓ మాట మంచీ లేదు. అయితే అతడెప్పుడూ అంతేనా అనురాధా? ఇంకా మంచివాడే అని మురుస్తున్నాను నేను. పెళ్ళవ్వగానే వెళ్ళిపోయావు. నీ సంసారం సంగతేమీ నాకు తెలియదమ్మా! కంగారుగా అడిగాడు అనంతయ్య. పేలవంగా నవ్వి ఊరుకుంది అనూరాధ. ఊరుకుందురు. అతడు వింటే మళ్ళీ అదో రభస అంది సీతమ్మ. ఈ వారం రోజుల నుండి ఇది జలంధర్ నుంచి తెచ్చారు. అది పాట్నా నుండి తెప్పించారు అంటూ చెల్లెలు ధరించే నగల్ని, దుస్తుల్ని చూసి ఓ పక్క మురిసిపోతూ, ఓ పక్క ఈర్ష్యపడుతున్న పంకజానికి ఇదంతా అయోమయంగా ఉంది. రాత్రి పడుకోవటానికి తన గదిలోకి వెళ్తున్న పంకజానికి అప్రయత్నంగా ఆదినారాయణల సంభాషణ వినవచ్చింది. పండగ రేపే కదా! రేపు రాత్రి ట్రైనుకు రెడీగా ఉండు. ఓసి మొద్దు. నిద్రపోయావేమిటే అప్పుడే? లేదు వింటున్నా. అనూరాధ సన్నని గొంతు. విని కూడా సమాధానం లేదు? పుట్టిల్లనేమిటి భరోసా? కాదండీ. నాకింకో 4 రోజులుండాలనుంది. అసలు పండగంతా ఎల్లుండి కదా! బెదురుతున్నట్లుంది అనూరాధ కంఠస్వరం. అవతల మన చుట్టమెవడూ లేడు సెలవివ్వడానికి. పోనీ మీరు వెళ్ళకూడదా? ఏమిటే? అది మాట కాదు రంకె. నేను లేకపోతే విచ్చలవిడిగా తిరుగుదామనా? వీల్లేదు. రేపు వెళ్ళి తీరాలి. వచ్చి తీరాలి. ఇక వినాలనిపించలేదు పంకజానికి. అసహ్యించుకుంటూ త్వరగా వెళ్ళిపోయింది. పడుకోవటమే కాని పంకజకు నిద్రపట్టలేదు. నోరారా పంకజా అని తీయగా ప్రేమగా పిలిచే తన భర్తకు ఇతడికి ఎంత తేడా! భర్త ముందు నోరు మెదపటానికే జడుస్తోంది అనూరాధ. తానెంత కోపగించుకున్నా, విసుక్కున్నా సరే విడువకుండా కూడా తిరిగే భర్తను అలా చులకన చేసి వచ్చేయడంలో పొరపాటేమైనా జరిగిందా? వచ్చిన తరువాత వారం రోజులకు ఇవ్వాళ మొదటిసారిగా తన ప్రవర్తనను పునశ్చరణ చేయబూనింది. కాని ఆ వెనువెంటనే అభిమానం తలెత్తింది. నా పిచ్చి కాని అడుగడుగునా నీతులు వర్ణించే వాళ్ళు మంచివాళ్ళా? అంత ప్రేమే ఉంటే నాకు కాకపోతే నా తండ్రికైనా ఒక ఉత్తరం వ్రాసారా? మర్నాడు ఉదయం తల్లి పిండి వంటలు చేసే హడావిడిలో ఉంది. అనూరాధ స్నానం చేసి వచ్చి దొడ్లో అరుగుమీద జుట్టు తడి ఆర్పుకుంటూ కూర్చుంది. పంకజం మెల్లగా చెల్లెల దగ్గర చేరింది. ఏమిటి అనూ? రాత్రి మీరిద్దరూ ఘర్షణ పడుతున్నారు? ఏం లేదక్కా. ఏముంది? అంది అనూరాధ ఏమీ తెలియనట్టు. అయినా అతడంత మోటుగా మాట్లాడతాడేమిటి నీతో? అంత చదివాడు. ఈ కాలంలో కూడా ఇవేం పిలుపులు? ఏమే, ఒసే అని భార్యను పేరుతో పిలుచుకోవడం కూడా తెలియనంత అనాగరికుడా? గురుచి అడుగుతుంటే ఇంకా మౌనంగా ఉండలేకపోయింది అనూరాధ. ఏం చెప్పనక్కా, నా దురదృష్టం. పెళ్ళై వెళ్ళిన ఈ ఏడాది నుంచి నిన్ను, బావను, మీ అనురాగాన్ని తలుచుకు సంతోషించని రోజు లేదు. ఎంత చదివితేనేం, ఏ ఉద్యోగం చేస్తేనేం, సుఖపడటం చేత అవ్వాలి కాని కార్లు, మేడలు, నౌకర్లు ఉన్నంత మాత్రాన ఆనందం లభించదు. నాపై చెప్పలేనంత అనుమానం. ఎక్కడికి వెళ్ళకూడదు నేను. ఏ ఆఫీసర్ల పార్టీ అయినా ఉండి భార్యను తీసుకువెళ్ళడం తప్పనిసరైనప్పుడు నన్ను కూడా తీసుకువెళ్తారు. కానీ కళ్ళు ఎప్పుడూ నాపై నిఘా. నేనిక్కడికి రాసే ఉత్తరాలు తనకి చూపించి మరీ వ్రాయాలి. అడుగడుగునా దుమదుమలాడుతూనే ఉంటారు. మా అత్తగారి దగ్గర లేదన్న మాటే గాని 2-3 రోజులకో ఉత్తరం రాస్తుంటుంది. భార్యనలా అదుపులో పెట్టు, ఇలా జాగ్రత్తలో పెట్టు అంటూ. నా మనస్సుకెక్కడా సంతోషమే ఉండదు. ఇంతోటి బ్రతుకు ఎలా పడి ఉంటే లెమ్మని, ఎలాగో అలాగుంటే వల్ల కాదు. చలాకీగా కనిపించాలి. సినిమా స్టార్లాగా సింగారించుకోవాలి. తన భార్య చదువుకున్నది, అందమైనది అని అందరిలో తనకు గర్వంగా ఉండేట్లు నేనుండాలే కాని నా మట్టుకు నాకు సంతోషం అక్కర్లేదు. కన్నీళ్ల ప్రవాహమైపోయింది అనూరాధ. ఏమిటమ్మా అది? పండగనాడు తండ్రి కంఠం వినిపించి ఇద్దరూ కంగారుగా లేచారు. ఏం లేదు నాన్నా. మళ్ళీ మీ అందర్నీ వదిలిపోవడం అంటే కష్టంగా ఉంది.
కళ్ళు తుడుచుకొని బలవంతాన నవ్వింది అనూరాధ. పెళ్ళయ్యాక అంతే కదమ్మా మరి. మళ్ళీ సంక్రాంతికి వద్దువు గాని. అల్లుడు గారితో నేను చెప్తానులే అంటూ వెళ్ళిపోయాడు అనంతయ్య. అదేమే నాన్నతో నీ కష్టసుఖాలు చెప్పుకోకూడదు అడిగింది పంకజం. అటువంటివి చెప్పుకోకూడదక్కా. అక్కడి నుంచి వాళ్ళ దృష్టంతా మనపైనే పెట్టుకు బాధపడతారు. అయినా అమ్మా, నాన్న జాలి పడతారు కానీ, అటువంటివి తెలిస్తే వదినకి లోకువైపోను. ఎక్కడివక్కడ మర్చిపోవడం హాయి. పిచ్చి సిద్ధాంతాలు నిరసించింది పంకజం. అలాంటి మొండి కాపురం నువ్వు గనుక చేస్తున్నావు కానీ, నేనైతే వచ్చి పుట్టింట్లో కూర్చొని 3 చెరువులు నీళ్లు త్రాగించి అదుపులోకి తెచ్చి ఉందును. అంతేనా? నువ్వింక ఎంతో తెలివైన దానవనుకున్నానే నిర్ఘాంతపోయింది అనూరాధ. అంటే? చెల్లెలి హేళనకు పంకజం అహం దెబ్బతిన్నది. ఇక్కడే ఉండేవాళ్ళమైతే పెళ్లి చేసుకు వెళ్ళడం అనే లాంఛనం కూడా ఎందుకు? చావో బ్రతుకో, కష్టమో నిష్ఠూరమో అది నా ఇల్లు, నా సంసారం. ఎంత ఆత్మీయులైనా అన్నీ సవ్యంగా ఉంటేనే గౌరవంగా చూస్తారు. కట్టుకున్న భర్త వద్ద లభించని గౌరవం కన్న తల్లి వద్ద కూడా కరువే. ఎన్ని చదువులు చదవని, ఎన్ని హక్కులు రాని, ఈ మానసిక జాడ్యాలు తగ్గడానికి ఇంక కొంతకాలం పడుతుంది. అంతవరకు మనం పాతదారిన నడవాలి. భర్తతో తెగతెంపులు చేసుకొచ్చిన నాడు ఈ అమ్మ ఆదరణ, నాన్న ప్రేమ, అన్నయ్య గారం, వదిన నమ్రత మచ్చుతైనా కనిపించవు. చివుక్కున లోపలికి వెళ్ళిపోయింది అనూరాధ. కొయ్యబారిపోయింది పంకజం. అంత హీనంగా చూస్తున్న భర్తే సర్వస్వం అంటోంది అనూరాధ. ఆదినారాయణతో పోల్చి చూస్తే తన భర్త దైవస్వరూపుడే. అటువంటి వ్యక్తిని చిన్న విషయానికే తాను తూలనాడింది. తాను చేసింది నిశ్చయంగా తెలివి తక్కువ పనే. చిన్నదైనా ఎంత తెలివైనది అనూరాధ. అంతలో తల్లి కంఠం వినిపించింది వెనక నుంచి. ఏమే అలా కూర్చున్నావు ఎండలో? మీ ఆయన రాలేదనా? ఏం పని తగిలిందో ఏమో! పండగ కదా! ఆ పిల్లాడిని కాస్త ముస్తాబు చేసుకోకూడదూ? అలాగే లెద్దు సిగ్గుపడుతూ లేచింది పంకజం. రఘును స్నానం చేయించమని నౌకరుకి అప్పగించి తాను బట్టలు తీయడానికి పెట్టె దగ్గర కూర్చుంది. కూర్చున్నదన్న మాటే కాని మెదడేమీ పనిచేయడం లేదు. అర్ధరహితంగా పెట్టెలో దుస్తులన్నీ అటూ ఇటూ కెలకడం ప్రారంభించింది. ఆ కెలకటంలో పెట్టె అడుగున ఉన్న నీలి కవరొకటి పైకి వచ్చింది. ఆశ్చర్యపోతూ విప్పి అప్రయత్నంగానే సాంతం చదివింది. డియర్ పంకజ, ఆఫీస్‌కు వచ్చానన్న మాటే కానీ, ఆలోచనంతా నీ మీదే. చాలా ఆలోచించి ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చెప్పినా వినేటట్టు లేవు. అందుచేత నా అభిప్రాయాలన్నీ వ్రాసి నీ పెట్టెలో పెట్టదలుచుకున్నాను. బహుశా నీ కోపోద్రేకం తగ్గేసరికి ఇది నీ కంట పడగలదు. హిందూ కుటుంబాలలో సర్వసాధారణంగా జరిగే వాటికే నీకెందుకింత కోపం రావాలో నాకు తెలియడం లేదు. అమ్మ ఏదో సాధిస్తుంటుందనే నీకు కోపం కానీ, ధనవంతుల పిల్లవు, చదువుకున్న దానవు అని ఏ పని చెయ్యనీకుండా భోజనం వడ్డించి వంటగదిలోకి పిలిచే అత్తగార్లు మన భారతదేశంలో ఎవరున్నారంటావు? ఒక మంచికి ఒక చెడు ఉంటూనే ఉంటుంది మానవ మాతృలలో. భరించాలి. ఏ స్త్రీకైనా సరే పుట్టిల్లు కుబేర భవనం కానీ, కుచేల గృహం కానీ, వివాహాత్ పూర్వం పుట్టిల్లు వేరు, వివాహానంతరం పుట్టిల్లు వేరు. నువ్వు అక్కడ పుట్టి పెరిగావు. ఆ బంధాన్ని పురస్కరించుకొని అక్కడ 4 రోజులుండి రావాల్సిన బంధువులే కానీ అక్కడ నీకేమీ అధికారం లేదు. ఇది నీ ఇల్లు. నీ అధికారం చెల్లుతుంది. ఇహ ఎవరి మీద నీవు కోపగించి వెళ్ళేది? అత్తగార్లు అధికారం చలాయించడం ఎక్కడా లేదు. అది అధికారం కాదు. అధికారాలు చేతులు మారేటప్పుడు కలిగే సంచలనం. జీవితంలో అన్నీ సుఖాలు లభ్యమవ్వడం లేదని, ఏదో వెల్తి ఉందని నీకు అనుమానం కానీ, ఆలోచించి చూడు. నీ అంత అదృష్టవంతులు ప్రపంచంలో బహు స్వల్పం. నీకు ఏ లోటూ లేదు. ఒక్క ధనిక వర్గపు దర్జాలు తప్ప. అది లేదు, ఇది లేదనే అసంతృప్తిని పెంచుకోవడం కంటే, ఉన్నవాని విలువను తెలుసుకొని సంతృప్తి పడడంలో గల సౌఖ్యానికి సాటి లేదు. నీకంటే ఎవరో ఎక్కువగా, దర్జాగా ఉంటున్నారని నీ బాధ. కానీ ఏ జీవికి కూడా సంపూర్ణ సౌఖ్యం లేదని, ఏవో లోటుపాట్లు ఉంటూనే ఉంటాయని నీవు గుర్తించాలి. విద్యావతివైన నీకు దూరపు కొండల నునుపును గూర్చి, ఎండమావులను గూర్చి నేను బోధించనక్కర్లేదు. తీరని కోర్కెలేవో కరడుగట్టి పెద్దవాళ్లను కఠినాత్ములుగా, ఛాందసులుగా తయారు చేస్తాయి. అందువల్ల వారి మాటలను పట్టించుకోకూడదు. నీకు ముఖ్యం నేను గాని మా అమ్మ కాదు. కోపంతో, అభిమానంతో వెళ్ళావు కానీ, వాటిని కలకాలం నీ మనస్సులో కాపురం చేయనీకు. ఎప్పుడు రావాలనుంటే అప్పుడు నిస్సంకోచంగా నీ ఇంటికి నువ్వు రా.
ఈ గృహ ద్వారాలు, నా హృదయ ద్వారాలు నీకు సదా సుస్వాగతం పలుకుతుంటాయి. నీ శ్రీధర్. పంకజం అభిమానం పశ్చాత్తాపంగా మారి దుఃఖరూపం దాల్చింది. ఆ రోజు స్టేషన్‌లో ఇందుకే అతడు పెట్టెతాళం అడిగాడు. తానెంత నీచంగా మాట్లాడింది. అమృతమే అంతరంగంగా, దైవత్వమే ధనబలంగా గల ఈ ప్రేమమూర్తినా తాను అపార్థం చేసుకున్నది? పంకజా! బయట ఎవరిదో పిలుపు. కళ్ళు తుడుచుకొని చావిడిలోకి వచ్చింది పంకజం. చేతిలో కుంకుమ భరిణితో చిన్ననాటి స్నేహితురాలు కమల నిలబడి ఉంది. విచారమంతా ఒక్కసారి మరిచిపోయి సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది పంకజం. మా అమ్మాయి పుట్టినరోజు. నువ్వొచ్చావని తెలిసి వచ్చాను. ఏమిటి విశేషాలు? బొట్టు పెడుతూ అడిగింది కమల. నవ్వింది పంకజం. విశేషాలింకేం కానీ, నువ్వు మరీ ఇంత సనాతన ముత్తైదువులా మారిపోయావేమిటి? చదువుకునే రోజుల్లో సినీ స్టార్స్‌కి కూడా ఫ్యాషన్స్ నేర్పేటట్టుండేదానువు. తేలికగా నవ్వేసింది కమల. అవన్నీ ఆ రోజులు. జీవితం మారిందిగా మరి. అంత ఫ్యాషన్‌గా ఉండడం మా వారికి నచ్చదు. ఉద్యోగం కూడా మానేశాను. ఎంత నవీన యుగమైనా వివాహ జీవితం అన్నాక కొన్ని కొన్ని త్యాగాలు, కట్టుబాట్లు తప్పవు మరి. ఉద్యోగం మానేశావా? ఆశ్చర్యంగా అడిగింది పంకజం. అవును పంకజం. ఇంత చదువు చదివి సంసారంలో పడిపోవడం ఏమిటని కొన్నాళ్ళు మూర్ఖంగా ఆలోచించేదాన్ని కానీ, క్రమంగా అర్థం చేసుకున్నాను. ఒక మహా వటవృక్షం వద్ద నిలిచి దానికి గల అనేక కొమ్మలలో ఒక కొమ్మ నుండి చీలిన చిన్న శాఖ యొక్క ఒక పలవలోని ఒక పత్రాన్ని ఆ చెట్టుతో పోల్చి చూస్తే ఎంత అల్పమో, నేటి ఒక విద్యాపట్టం విద్యావృక్షం ముందు అంత అల్పమైనది. బరువైన పదాలు వాడుతున్నానని అనుకోకు. ఈ విద్యని తెలివిగా సంసారం చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ ఉద్యోగమే చేయక్కర్లేదని తెలుసుకున్నాను. భార్యగా, తల్లిగా నా ఉద్యోగం మరిచిపోయి ఇంకో ఉద్యోగం దేనికి చెప్పు? నిజానికి నేను ఉద్యోగం చేసినన్నాళ్ళు సంసారం చిన్న నరకంలా ఉండేది. నౌకర్లు నిర్లక్ష్యానికి, కరుకుదనానికి గురై పిల్లలు విలవిల్లాడిపోయేవారు. నేను ఉద్యోగం మానేశాక హాయిగా ఉన్నారు. అయితే అందువల్ల నీకు నిజంగా సుఖంగా, ఆనందంగా ఉందా కమలా? సందేహమా? నన్ను ప్రేమించే భర్త, నా రక్తమాంసాలైన పిల్లలు, వాళ్ళ సంతోషానందాలు నావి కావా పంకజం? పగలంతా ఆయన ఆఫీసులో శ్రమపడి వస్తారు. కుటుంబం పనిలో నేను శ్రమపడి ఉంటాను. ఒకరి సాహచర్యంలో ఒకరం ఇద్దరి శ్రమ మర్చిపోవచ్చు కదా! ఇద్దరం ఉద్యోగం చేసి విసుగుతో ఇంటికి చేరి ఒకరిపై ఒకరం విసుక్కుని ఇద్దరు చికాకు అమాయకులైన పిల్లల మీద చూపడం ఏం బావుంటుంది చెప్పు? బిడ్డకు గోరుబువ్వ తినిపిస్తూ 'చందమామ రావే' అని పాడి ప్రకృతి జ్ఞాన గ్రంథంలో ప్రాథమిక పాఠం ప్రారంభించి 'నూకల్నిస్తా మేకల్ని కాస్తావా' అని ఆడించడంలో లోకజ్ఞానం పోస్తూ ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో వెలసినవీ వీర పుణ్యదేశాన ఈ దేశమున పాప లేడువగరాదు జోజో అని జోలపాడి నిద్రపుచ్చడంలో మన జాతి సంస్కృతిని, ఔన్నత్యాన్ని తెలియజెప్తుంది తల్లి. తల్లి లేని దురదృష్టవంతుల సంగతి వదిలెయ్యి. తల్లి ఉండి బిడ్డను ఆ తల్లి ఒడికి దూరం చేయడమంత విచారకర విషయం అదే కానీ మరొకటి లేదు. తర్వాత క్రమంగా ఎదుగుతూ సరస్వతీ నమస్తుభ్యం ఓ నామః భూమి గుండ్రంగా ఉండెను. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం, షేక్స్పియర్ కావ్యంతో, ఐన్‌స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఈ విధంగా విజ్ఞాన సౌధం మెట్లెక్కుతాడు కానీ, ఎంత చదవని, ఎన్ని పరీక్షలు పాసవని అవన్నీ ఒకెత్తు, తల్లి పెంపకంలో పొందిన బుద్ధి జ్ఞానాలు ఒకెత్తు. ఇవన్నీ ఆలోచించే నేను ఉద్యోగం మానేశాను. వెళ్తాను మరి. విస్మయంతో కమల వెళ్ళిన దిక్కే చూస్తూ ఉండిపోయింది పంకజం. విన్న కొద్దీ, చూచిన కొద్దీ ఆమె బాధ, పశ్చాత్తాపం ఎక్కువైపోతున్నాయి. ప్రతివారి నోటి నుండి ఒకటే మాట. పిచ్చుకల కిచకిచలు ఆలోచనలకంతరాయం కలిగించగా దృష్టి అటు తిప్పింది. చెట్లపై నిర్విచారంగా కొమ్మ కొమ్మకు ఎగురుతున్న ఆ పిచ్చుకల జంటను చూస్తుంటే ఏ బాధ, విచారము లేని వాటి జీవనమెంత హాయి అనిపించింది పంకజానికి. అంతలో ప్రక్కింటి పిల్లవాడు వాటిలో ఒకదాన్ని కేటిల్ బారుతో పడగొట్టాడు. మిగిలినవన్నీ భయంతో ఎగిరిపోయాయి. పంకజానికి జ్ఞానోదయమైంది. భర్త వ్రాసినట్లుగా తాను దూరపు కొండల నునుపుకే వెర్రెత్తిపోతోంది. చరచర జీవరాశులలో ఏ ఒక్క ప్రాణికి సంపూర్ణ సౌఖ్య స్వాతంత్రాలు లేవు. నాన్నా! ఇప్పుడొక ట్రైను ఉంది. నన్ను పంపించెయ్యండి అంది తండ్రి గదిలోకి వెళ్ళి. సీతమ్మ ఆశ్చర్యంగా చూసింది. అమావాస్య పూట వెళ్తావా? తెలివైన అనంతయ్య కూతురి స్థితి చిటికెలో గ్రహించేశాడు. ఎప్పుడైతేనేం వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళడానికి అని భార్యని ఓదార్చి కూతుర్ని సాగనంపాడు. పంకజం బండి దిగుతుండగానే శ్రీధర్ చిరునవ్వుతో ఎదురువచ్చి రఘును అందుకున్నాడు.
కాళ్ళు కడుక్కోమ్మా, ఎప్పుడు భోంచేశావో అంటూ జయమ్మ త్వరగా వడ్డించి, భోజనం చేస్తున్నంతసేపు దగ్గరే కూర్చొని పుట్టింటివారి యోగక్షేమాలు అడుగుతూనే ఉంది. పండగ నాడే తిరిగి వచ్చిన తనను ఎంత హేళన చేస్తారో అని భయపడిన పంకజం, ఏమాత్రం కోపం లేని ఆ తల్లీ కొడుకుల ఆదరాభిమానాలకు సిగ్గుతో తల ఎత్తలేకపోయింది. పండగ నాడు ఇలా ఇంత సామాన్యంగా ఉన్నారేమిటి అని అడిగింది కడకెలాగో. జయమ్మ నిండుగా నవ్వింది. ఇంటికి దీపంలా నువ్వొచ్చావుగా మరి, ఇంక అంతా పండగే. శ్రీధర్ చిరునవ్వుతో అన్నాడు. మనకెప్పుడు సంతోషంగా ఉంటే ఆనాడే పండగ. ప్రత్యక్షంగా పండగేమిటి? పంకజం మరింత సిగ్గుపడిపోయింది. వారికి తన తోడిదే జీవితమన్నమాట. జయమ్మ మనమడితో ఆడుకుంటూ కూర్చుంది. పంకజం శ్రీధర్ గదిలోకి వెళ్ళింది. నేను చాలా పొరపడ్డాను, నన్ను క్షమించండి అంది తల వంచుకుని నేలపై కూర్చుంటూ. ఛ! మనలో మనకి క్షమాపణలేమిటి? అరే, క్రింద కూర్చోకు ప్రేమతో దగ్గర కూర్చోబెట్టుకున్నాడు శ్రీధర్. నీ ఆగ్రహం అణగడానికి అధమం 6 నెలలైనా పడుతుందనుకున్నాను కానీ 6 రోజులే సరిపోయాయి. నేను పొరపడ్డానన్నమాట అన్నాడు చిలిపిగా. నవ్వేసింది పంకజం. ఇక ఎన్నడూ మీ మనస్సు నొప్పించను. ఆడంబరాలకు, అనురాగాలకు గల తారతమ్యాలు గ్రహించాను అంది మెల్లగా. ఇంటింటా ఆనంద దీపావళి. రేడియో సన్నగా పాడుతోంది. శ్రీధర్ తృప్తిగా ఊపిరి పీల్చాడు. నిజంగా నా జీవితంలో మరుపురాని సుదినం ఈరోజు. సంతోష జీవితానికి అవసరమైన సంతృప్తి నీలో కలిగింది. భర్త వారించినా వినకుండా పంకజం తన అనుభవాలన్నీ ఏకరువు పెట్టింది. హమ్మయ్య! అంతా మీతో చెప్పేశాక నా హృదయం తేలికైంది అంది నవ్వుతూ. అంతా విన్న శ్రీధర్ గంభీరంగా అన్నాడు. నీలాంబరం క్రింద నిర్మల కాసారంలో వికసించిన ఒక్కొక్క పంకజాన్ని చూసి మురిసిపోతాం. ప్రపంచంలో ఇంతకంటే సుందరమైనది ఉన్నదా అని భ్రమిస్తాం. ఆ సౌందర్య లావణ్యాలు చూసి కానీ, అది పంకజంలో పుట్టిగిట్టుతున్న పుష్పం బహుశా పంకజన్యతనని ఆ అద్వితీయ కుసుమం లక్ష్మీ నివాస స్థానమైన ఆ సహస్రదళ కమలం కూడా విచారిస్తుంటుందేమో. అయినా అది భగవద్విలాసం. ప్రతి అందం అడుగున ఒక లోపం, ప్రతి సుఖం వెనుక ఒక వెలితి ఉంటాయి. సరిపెట్టుకుపోవడం కంటే మార్గం లేదు. కథ సమాప్తం.